హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ల్యాప్టాప్లో విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంలో లాక్ స్క్రీన్ వాల్పేపర్ను ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ల్యాప్టాప్ ఆన్ అయిన తర్వాత టైమ్ అండ్ డేట్ డిస్ప్లే అవుతూ ఒక బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ కనిపిస్తుంది. దీన్ని లాక్ స్క్రీన్ వాల్పేపర్ అంటారు. ఇప్పుడు ఈ లాక్ స్క్రీన్ వాల్పేపర్ని రిమూవ్ చేసి మనకు నచ్చిన ఏదో ఒక ఇమేజ్ను సెట్ చేసుకుందాం. అది ఎలా అనేది చూపిస్తాను. ముందుగా టాస్క్ బార్లో ఉన్న సెర్చ్ బాక్స్లో సెట్టింగ్స్ అని టైప్ చేయండి. ఈ విధంగా కనిపిస్తుంది. ఈ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న పర్సనలైజేషన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇందులో కనిపిస్తున్న లాక్ స్క్రీన్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ప్రజెంట్ లాక్ స్క్రీన్ కి ఏదైతే ఇమేజ్ సెట్ చేసిందో ఆ పిక్చర్ ని ఇక్కడ చూపిస్తుంది. ఈ పిక్చర్ కింద పర్సనలైజ్ యువర్ లాక్ స్క్రీన్ అని కనిపిస్తుంది. దీనికి రైట్ సైడ్ లో పిక్చర్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. రీసెంట్ ఇమేజెస్ అని ఇక్కడ కొన్ని పిక్చర్స్ కనిపిస్తున్నాయి. వీటిని క్లిక్ చేస్తే లాక్ స్క్రీన్ వాల్పేపర్ గా సెట్ అవుతాయి. వీటిలో మీరు సెలెక్ట్ చేయాలి అనుకున్న పిక్చర్ లేకపోతే చూజ్ ఏ ఫోటోకి రైట్ సైడ్లో ఉన్న బ్రౌజ్ ఫొటోస్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీ ల్యాప్టాప్లో మీరు లాక్ స్క్రీన్ వాల్పేపర్గా సెట్ చేయాలనుకున్న పిక్చర్ ఏ డ్రైవ్లో ఉందో ఆ డ్రైవ్ను ఓపెన్ చేసి ఆ పిక్చర్ను సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక చూజ్ పిక్చర్ పై క్లిక్ చేయండి. లాక్ స్క్రీన్ వాల్పేపర్ ఈ విధంగా సెట్ అయి కనిపిస్తుంది. లాక్ స్క్రీన్ వాల్పేపర్ ఏ విధంగా సెట్ అయింది అనేది చూడాలి అనుకుంటే ల్యాప్టాప్ని రీస్టార్ట్ చేయండి. లాక్ స్క్రీన్ వాల్పేపర్ ఇలా ఉంటుంది. ఈ విధంగా లాక్ స్క్రీన్ వాల్పేపర్ని సెట్ చేసుకోవాలి. ల్యాప్టాప్ బేసిక్స్ పార్ట్ 42 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.